పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో కాంచీపురం వరమహాలక్ష్మి 64వ బ్రాంచ్ను ప్రారంభించిన నున్న శ్రీ శ్రీ త్రిదండి అహోబిల రామానుజ జియర్ స్వామీజీ. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ శ్రీ 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 త్రిదండి అహోబిలం రామానుజ జియర్ స్వామీజీని అహోబిలం స్వామివారిని చూడ్డానికి వచ్చిన శ్రీ రామానుజ భక్తులు వరమహాలక్ష్మి వస్త్ర దుకాణం ప్రారంభం కార్యక్రమంలో కాంప్లెక్స్ ఓనర్ కొట్టు నాగభూషణం, నిమ్మల నాని, తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, ఆర్యా సంఘం గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతలకోట తాతాజీ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నాగబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీమన్నారాయణ జై జై ఈరోజు చాలా విశేషమైన రోజు. మాసాన మార్గశీర్షోహం అంటారు. అన్ని మాసాల్లోకి మార్గశీర్షం నేను అని పరమాత్మ మనకి తెలియజేశాడు. అలాంటి మాసంలో ఇంకో 2-3 రోజుల్లో ధనుర్మాసం రాబోతోంది 16వ తారీఖు నుంచి. దానికి ముందుగానే గోదాదేవి రావడానికి ముందు వరమహాలక్ష్మి తాడేపల్లిగూడెం వచ్చేసింది. చాలా విశేషం. గోదమ్మ
మనిషి ఆనందంగా ఉండడానికి ఏం చేయాలో అమ్మ చెప్తూ పాడి ఆ పాటలో అమ్మవారు ఒక మాట అడుగుతుంది. భగవంతుడు స్వామి మాకు ఒక వస్త్రం కావాలి అని అడిగింది అమ్మవారు. ఆడ ఉడుపు అతను పెళ్ళే పాల్చు, మంచి కొత్త బట్ట మాకు ఇవ్వు, ఆ బట్ట కట్టుకున్న తర్వాత నీతో పాయసం తినాలి అని గోదాదేవి కోరింది. ఆ చీరలని ఓ వరమహాలక్ష్మి పేరుతో ఆండాంటి చెప్పిన క్రమంలో ఇక్కడ షాప్ రావడం చాలా విశేషంగా ఉంది. నిజానికి అక్కడ చీర అంటే వేదాంత అర్థం వేరు, కానీ వస్త్రం అంటే వస్త్రము అంటే వసించి ఉండి రక్షించున్నది అని అంటారు వస్త్రము అంటే. కానీ ఈరోజు ఆ వస్త్రాలే సరిగ్గా ఎక్కడ చూసినా చినిగిపోయిన బట్టలే, చించుకున్న బట్టలే. ఎంత చినిగిన బట్ట అయితే అంత రేట్ ఎక్కువ. కానీ అలాంటి అశాస్త్రీయమైనవి ఎంకరేజ్ చేయకుండా వరమహాలక్ష్మి గ్రూప్ మంచి వస్త్రాలని ఇస్తూ ఆడవాళ్ళ గౌరవాన్ని పెంచుతూ మహిళలంటే మహాలక్ష్మిని నిరూపిస్తున్నటువంటి మన వరమహాలక్ష్మి టీం అందరికీ కూడా అనేక మంగళాశాస్త్రాన్ని మా ఆచార్యులు చిన్నజీవి స్వామి తెలియజేయమని చెప్పారు. స్వామివారి ఆశీస్సులతో వారి అనుగ్రహంతో ఇప్పటికి 64 బ్రాంచెస్ అయినాయి. ఇది 64వ బ్రాంచ్. చతుషష్ఠి కళాస్పదం అంటారు. 64 కళలు కావాలి అంటారు. ఆ 64 కళల్లో ఒక కళ కూడా సరిగ్గా ఎవరికి ఉండదు. కానీ 64 బ్రాంచెస్ అయి ఈ బ్రాంచెస్లో ఉన్న చీరలు కట్టుకున్న వాళ్ళందరికీ ఆ 64 కళలు వచ్చేదాకా ఆయన దేవుని ప్రార్థన చేద్దాం. అలాంటి చతుషష్ఠి కళాస్పదం సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మ. బట్ట కట్టుకునేటప్పుడు ఒక మంత్రం చెప్తూ ఉంటాం మన పెద్దలు. వస్త్రం బట్టి చంద్రుడిని ఆవాహన చేస్తారు. కట్టుకునేవాడికి చల్లగా ఉండాలి బట్ట. ఆ కట్టుకున్నవాడు మనస్సు ప్రశాంతం అవ్వాలి. తద్వారా లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాడితో శత్రుత్వాన్ని పెట్టుకోవాలనుకునేవాడు కూడా ఆ వస్త్రాన్ని చూడగానే మిత్రుడైపోవాలి అంటారు. అలాంటి మంచి వస్త్రాలని ఇచ్చే వరమహాలక్ష్మి దినదిన ప్రవర్ధమానం అవుతూ మరిన్ని మంచి కార్యక్రమాలు వారు చేయాలి అని వారికి మంగళాశాస్త్రం చేస్తూ గతంలో 1000 కుండాల యజ్ఞం మన జీవస్వామి చేసినప్పుడు కూడా సహస్రకుండాత్మక యాగంలో జరిగిన ఆ 12 రోజుల కార్యక్రమానికి పూర్ణావతి పట్టు వస్త్రాలని మన వరమహాలక్ష్మి నుంచి రావడం చాలా విషయం. 108 దివ్య క్షేత్రాలు అక్కడ మన జీవస్వామి ఏర్పాటు చేశారు. వాటి ప్రతి సంవత్సరం కూడా కావాల్సినటువంటి ఆలయాలకి వస్త్ర సముదాయాన్ని కూడా ఒకంత సేవ చేయడానికి కూడా ముందుకు రాబోతున్నారు మన వరమహాలక్ష్మి గారు. దివ్య దేశ ఆలయాల అనుగ్రహం సదా ఈ కుటుంబం మీద ఉండాలి. ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసే ప్రతి వ్యక్తికి 108 దివ్య తిరుపతులు అంటారు. ఆ దివ్య తిరుపతుల అనుగ్రహంతో అందరి పరపతి పెరగాలి, అందరూ బాగుండాలి అని మంగళాశాసనం చేస్తూ జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఇక్కడ నుంచి క్లాత్
కాదు